Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, first chapter, verse 9. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలోనిది. Behold, I have put my words in thy mouth. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. If we read the verse for our meditation and completely, మనము నేటి దినం ధ్యానించుకుంటున్న ఈ వచనాన్ని పూర్తిగా చదివితే it is saying, ఇక్కడ చెప్పబడుతుంది, then the Lord put forth his hand and touched my mouth. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను. We know from the preceding verses that Jeremiah was called to ministry when he was a very young man. ఇర్మియా తను చాలా యవనస్తుడుగా ఉన్నప్పుడే తను పరిచర్య కోసం పిలువబడ్డట్టుగా మనం ఈ వచనానికి ముందున్న వచనాలలో తెలుసుకుంటాం. However, he was hesitating to shoulder the responsibility. అయినప్పటికీ ఆ బాధ్యతలు చేపట్టడానికి వెనకాడుతూ ఉన్నాడు. Being a person belonging to the tribe of Levi, లేవి గోత్రం. గోత్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన కారణాన్ని బట్టి ఆయన కారణాన్ని బట్టి he might have preferred to be a priest than to be a prophet. తను ప్రవక్త కంటే ఒక యాజకుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. Why? ఎందుకు ఇష్టపడి ఉంటాడు. ఇష్టపడి ఉంటాడు? Why? ఎందుకు? It was very difficult to bring God's message to the rebellious God's children. చాలా తిరుగుబాటు చేస్తున్న ఈ దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి దేవుని మాట వర్తమానం తీసుకురావడం చాలా కష్టం. The Israelites are not ordinary people, and they made people like Moses to suffer. After all, who is Jeremiah? ఇశ్రాయేలీల ప్రజలు వాళ్ళు సాధారణమైన ప్రజలు కాదండి, మామూలు కాదు, వాళ్ళు మామూలు కాదు, లైక్ యూ అండ్ మీ. వాళ్ళు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు మోషేనే ఎంతో ఇబ్బందులు పెట్టినారు, మరి ఇంకా ఇర్మియాని కూడా ఎంతగా పెట్టుంటారు. But the act of God touching his mouth with his hand is a very great act of favor. అయితే ఇక్కడ చూడండి, దేవుడు తన చేయి చాపి తన నోరు ముట్టడము అనేది దేవుడు దయ చూపించిన ఒక గొప్ప విషయం. See, that is a sweet settlement or sweet conclusion to this hesitating young man. ఇక్కడ వెనకాడుతూ నేను చెయ్యను ఉండను అని చెప్తున్న ఈ యవనస్తుడితోటి దేవుడు ఎంతో చక్కగా ఒక దయ చూపించి తనను ప్రోత్సహిస్తున్న విషయాన్ని చూస్తూ In ఉన్నాం. the scriptures we can see similar thing happening in the lives of Moses and also Isaiah. లేఖనాలలో మనం చూస్తే ఇలాంటి పరిస్థితే మోషే జీవితంలోను యెషయా జీవితంలో కూడా చూస్తాం. In the life of Moses in Exodus 4:12. నిర్గమకాండము 4:12 మోషే జీవితము. In the life of Isaiah 6:7. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంలో మనము యెషయా జీవితంలో చూస్తాం. So by these symbolic acts the Lord inducted them into his office as prophets. ఈ రీతిగా ఇలాగ కనపరిచే విషయాలు జరిగించి దేవుడు ఈ వ్యక్తులను తన పని కొరకు నియమించినాడు. Through this experience, ఈ అనుభవంతో God was suggesting to Jeremiah that his mouth was now sanctified for the Lord's use and service. దేవుని యొక్క పని నిమిత్తమై దేవుని యొక్క సేవ కొరకు ఇర్మియా తన నోరు పరిశుద్ధపరచబడింది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. And now he should not speak his own words through that mouth, but the words of the Lord. అందుకనే తన నోటితోటి తన సొంత మాటలు కాకుండా దేవుని మాటలే ఆయన మాట్లాడాలి అని తెలియజేస్తున్నాడు. In all the ages and generations, ఈ యుగాలు ఈ తరాలన్నిట్లో కూడా the instruments used for divine purpose have not been those that man would have selected. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడడానికి వాడబడిన పరికరాలు అవి మనుష్యుడు ఎంపిక చేసుకున్నవైతే కాదు. Man will not select such people. మనుషుడైతే అటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకోడు. Because in the world the interviews will be conducted, how the people will select people we all know in the jobs, for the jobs. లోకంలో ఉద్యోగం కోసము ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసుకోవాలో దానికోసం ఇంటర్వ్యూలు పెడతారు కదా. ఒక మనుషుడు ఇంకో మనిషిని ఎలా ఎంపిక చేసుకుంటాడో మనకు తెలుసు. See, you must have a good degree. చూడండి, మీకు మంచి డిగ్రీ ఉండాలి. Degree is not sufficient. In the degree also you must have top rank. డిగ్రీ సరిపోదు, ఆ డిగ్రీలో మళ్ళీ పెద్ద ర్యాంక్ ఉండాలి. And with all these things they will ask some questions you have to answer. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారు, దానికి మీరు జవాబు So చెప్పాలి. your knowledge and brilliance plays a
a vital role in your recruitment. అందుకనే మీ ప్రజ్ఞ లేకపోతే మీ జ్ఞానము వాళ్ళు ఎంపిక చేసే విషయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా ఉంటాయి. God will not do like that. అయితే దేవుడు మాత్రం అలా చేయడు. What degree that Peter is having? పేతురుకి ఏ డిగ్రీ ఉందనండి? Not even first failed and first passed and second failed. మొదటి పాస్ అయ్యి రెండు ఫెయిల్ అయ్యాడని కూడా లేదు. Not even that degree is there. అటువంటి డిగ్రీ కూడా ఆయనకి లేదు. So in all the instruments whom God have chosen, man would not have selected such people. దేవుడు ఎటువంటి వారిని ఎంపిక చేసుకున్నాడో మీరు గమనిస్తే మనుషుడైతే అటువంటి వారిని అసలు ఎంపికే చేసుకోడు. The all-knowing God, the almighty God. అన్నీ తెలిసిన సర్వశక్తిమంతుడైన దేవుడు. He knows well about the special qualifications in our lives which are best fit for his use. తన కోసము వినియోగించబడడానికి మన జీవితంలో ఉన్న అవసరమైన లక్షణాలు ఏంటో ఆయనకు తెలుసు. God exhorted prophet Samuel when the latter went to anoint the future king of Israel. ఇజ్రాయెల్ యొక్క రాజుని అభిషేకించడానికి సమూయేలు వెళ్ళినప్పుడు దేవుడు ఆయనని అభిషేకించినాడు, ఎంపిక చేసుకున్నప్పుడు God told Samuel. ఎంపిక చేసుకున్నప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పినాడు, look not on his countenance, ఆయన బాహ్య రూపాన్ని చూడొద్దు, or on the height of his stature, లేకపోతే ఆయన ఎంత ఎత్తున్నాడో కాదు, అది కాదు. but I have refused him, ఎందుకంటే ఆయన నేను తృణీకరించిన. for the Lord seeth not as man seeth. దేవుడు మనుష్యుడు చూసినట్టుగా చూడడు. For man looketh on the outward appearance, but the Lord looketh on the heart. మనుష్యుడు బాహ్య రూపాన్ని చూస్తాడు గాని దేవుడు హృదయాన్ని చూస్తాడు. So heaven's principles of selection for a specific ministry are totally different from the worldly interviews. ఒక ప్రత్యేకమైన సేవ కొరకు పరసంబంధమైన ఎంపిక అది లోకములో ఉండే ఇంటర్వ్యూలు అన్నిటికంటే ఎంతో వేరుగా ఉంటుంది. When we see any calling and commissioning of God, it surprises us. దేవుడు మన ఏ పని నిమిత్తమైన ఆయన పిలుపు గాని ఆయన నియమించే విధానం గాని మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. So the beautiful mystery is that much of those who were selected by God were successful in their mission. చూడండి, ఇక్కడ చాలా చాలా చక్కని మర్మం ఏంటి అంటే దేవుని చేత ఎంతమంది అయితే ఎంపిక చేయబడినారో వారందరూ కూడా వారు చేయవలసిన పనిలో ఎంతో విజయవంతులుగా ఉండినారు. We can see some of the fears and Jeremiah was having to accept this commission. We can see some of the fears. దేవుడు ఇస్తున్న ఈ పని చేయడానికి ఇర్మియా తను కొన్ని భయాలు కలిగి ఉన్నాడు. ఆ భయాలు మనం ఇక్కడ కొన్ని చూడొచ్చు. But God has ruled them out. అయితే దేవుడు వాటన్నిటిని ప్రక్కన పెట్టేశాడు. I have appointed you, I have chosen you as prophet unto the nations before you were formed in your mother's womb. 1:5. ఈ మొదటి అధ్యాయం 5వ వచనంలో చూసినట్టుగా నీవు తల్లి గర్భంలో బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. It is over. అంటే అప్పటికే అయిపోయింది. Jeremiah may not be knowing. ఇర్మియాకి బహుశా తెలియకపోవచ్చు. In your life you may not be knowing. నీ జీవితంలో నీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. Oh Lord, this problem is there, that problem is there. ఓ ప్రభువా, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది. I will tell this morning at least 7 problems Jeremiah had. నేను ఈ ఉదయకాల సమయము ఇర్మియా కలిగి ఉండిన కనీసం 7 సమస్యలు చెప్తాను. Firstly, మొదటిది, he was young. ఆయన యవనస్తుడు. How young we do not know. ఎంత యవనస్తుడో మనకు తెలియదు. But we can understand from his reluctance that he was young enough to initiate the divine proposal. తను వెనకాడుతున్న దాన్ని చూసి, అంటే ఆ దైవికమైన పని చేపట్టడానికి వెనకాడుతున్నాడు కదా, వద్దంటున్నాడు కదా, దాన్ని బట్టి యవనస్తుడిగా మనం భావించవచ్చు. He says, I am young. ఆయన అంటున్నాడు, నేను యవనస్తుడను, నేను బాలుడను. In English, actually young man, not బాలుడు. అంటే యవనస్తుడు, ఇక్కడ తెలుగులో బాలుడని ఉంది కానీ dear young brothers and sisters, అందుకనే ప్రియ యవన సహోదరులారా, we should never forget that God often selected the young for posts of eminent service and to fulfill divine needs. దైవికమైన ఉద్దేశాలు నెరవేర్చబడడానికి లేకపోతే దేవుని కొరకు సేవలో చాలా ఉన్నతమైన స్థానాలకి దేవుడు యవనస్తుల్ని ఎంపిక చేసుకున్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. The notable examples are there. దానికి చెప్పుకోదగ్గ ఉదాహరణలు ఉన్నాయి. At what age Samuel was selected? సమూయేలు ఏ వయసులో ఎంపిక చేయబడ్డాడు? You and I know right from his childhood. మీకు నాకు తెలుసు కదండి, ఆయన బాలుడుగా ఉన్నప్పటి నుంచే. At what age Joseph was selected? యోసేపు, God has given him dreams. యోసేపు ఏ వయసులో ఉన్నప్పుడు దేవుడు తనకి కలలిచ్చి ఆయనను ఎంపిక చేసుకున్నాడు. What about David? దావీదు
సంగతి ఏంటి? He was a shepherd boy. ఆయన ఒక గొర్రెల What కాపరి. about Daniel and the other 3 Jewish young people? దానియేలు తనతో ఉన్న 3 యూదులు యవనస్తులు, వారి సంగతి They are ఏంటి? young people. వాళ్ళు యవనస్తులు. What about John the Baptist? బాప్తిసం ఇచ్చి యోహాన్ ఏంటి? By the time he attained the age of 32, 33, he finished his ministry. 32, 33 సంవత్సరాలు వచ్చేసరికి తనకు అప్పగించిన పని పరిచర్య ముగించేసినాడు. తిమోతి Young man. యవనస్తుడు. Esther, ఎస్తేర్ unmarried orphan. ఆమె వివాహము కాని అనాథ. Ruth, రూతు young widow. యవ్వనస్తురాలైన విధవ. Mary, mother of Jesus. యేసు ప్రభు తల్లి మరియా. See, the list goes on and on. ఇలాగే చాలా మంది మనం చెప్పుకుంటుంటాం. Bible is filled with the young people who were used by God mightily. దేవుని చేత బహు బలంగా వాడబడిన యవనస్తులతోనే బైబిల్ అంతా నిండిపోయి ఉంది. When God calls you, you need not see your age. దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీ వయసు మీరు చూసుకోవాల్సిన పనిలే. God can call a young boy like Samuel or even an old man of 80 years like Moses. దేవుడు యవనస్తుడైన సమూయేలుని పిలవచ్చు, లేకపోతే 80 సంవత్సరాల వృద్ధుడైన మోషేని పిలవచ్చు. So the first fear was he was young. అంటే ఇక్కడ మొదటి భయము సమస్య తను యవనస్తుడు. Secondly, రెండవది Jeremiah was naturally timid and very sensitive. ఇర్మియా సహజంగానే అన్ని విషయాల్ని ఎంతో సున్నితంగా భావించే వ్యక్తి, పిరికివాడు. He knew well about the Israelites and the dangers and difficulties of his time. తన కాలంలో ఇశ్రాయేలీలతోటి ఎటువంటి ప్రమాదాలు ఉంటాయో, ఎటువంటి కష్టాలు ఉంటాయో అవన్నీ ముందుగానే ఎరిగినవాడు. Probably Jeremiah might have thought that it was enough for him to run with footmen. బహుశా పాదచారులతోటి కలిసి వెళ్ళడము చాలు అన్నట్టుగా ఇర్మియా అనుకొని ఉంటాడు. He was not having any desire to contend with horses. గుర్రాలతోటి పోటీ పడాలని, అటువంటి రౌతులతో పోటీ పడాలని అటువంటి ఆశయమే లేదు. But such people can play a heroic part in the world's stage. అలాంటి ప్రజలు, అలాంటి వారు ఈ లోకములోని వేదిక మీద చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించగలరు. If only they will let God lay down the iron of his might and prop them in their natural weak points. వారి సహజంగా ఉన్న బలహీనతలన్నీ తీసివేసి దేవుడే వారికి ఇనుప బలము వంటి బలము వాళ్ళకి అనుగ్రహించినప్పుడు, and his strength only will be made perfect in our weaknesses. మన బలహీనతలోనే మనము బలము పొందుకునే God's strength will be made perfect. మన బలహీనతలో దేవుని బలమే మనల్ని బలవంతులుగా చేస్తుంది. That is, yesterday we were meditating on 2 Corinthians 12:9. నిన్నటి దినాన్నే మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 ధ్యానిస్తున్నాం. There it is written, my strength is made perfect in your weakness. అక్కడ చెప్పబడింది కదా, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం చేయబడుతుంది. So it is to those who have no might, God increases that strength. అటువంటి శక్తి లేని వారికే దేవుడు తన శక్తిని అధికం చేసేవాడుగా ఉంటాడు. So the second problem in the life of Jeremiah is he is very timid and sensitive. ఇర్మియా జీవితంలో ఉన్న రెండవ సమస్య ఏంటి అంటే తను ఒక పిరికివాడుగా ఉండినాడు. And thirdly, మూడవది, the message to carry was not a pleasant message but a message of judgment. ఏ వర్తమానమైతే తీసుకువెళ్లాలో అదేదో మంచి వార్త కాదు, అది తీర్పు చెప్పవలసిన విషయం. It was not a message of his mercy or boundless compassion. దేవుని యొక్క అనంతమైన వాత్సల్యత లేకపోతే అది కనికరము గూర్చిన వర్తమానం It is not the message of abundant blessings or tenderness of his pity. అత్యున్నతమైన ఆశీర్వాదాలు లేకపోతే దేవుడు దయ చూపిస్తున్నాడు అన్న అటువంటి వర్తమానం కాదు. To carry such message is very easy, and if you tell the message to others they will give you sweets also. అటువంటి వర్తమానం చెప్పడం చాలా సులువు. అలాంటి వర్తమానం చెప్పినప్పుడు ప్రజలు ఇంకా స్వీట్లు కూడా ఇస్తారు మనకి. But it was to announce the woeful day. అయితే అది శ్రమ దినము గురించి ప్రకటించడం. Such message would invite persecution and the audience's anger. అటువంటి వర్తమానము చెప్పినప్పుడు విన్న వాళ్ళందరూ కూడా ఎంతో కోపపడి ఆ చెప్పిన వాళ్ళని హింసించే విధంగా ఉంటుంది. So first he was young. మొదటిది ఆయన యవనస్తుడు. Secondly he is timid and sensitive. రెండవది అతను పిరికివాడు. Thirdly, మూడవది, the message is not a pleasant message. చెప్పవలసిన వర్తమానము అదేదో
మంచి వర్తమానం కాదు. And fourth, I mean, problem. నాలుగో సమస్య ఏంటంటే, As we know, Israelites are not ordinary people. మనకి తెలిసినట్టుగా ఇశ్రాయేలీలు వారు సాధారణమైన వ్యక్తులు కాదు. They troubled great men like Moses, Aaron, and Samuel, etc. గొప్ప దైవజనులు మోషే, అహరోను, సమూయేలు అలాంటి వారిని ఎంతో ఇబ్బంది పెట్టినారు. They were famous for their rebellion, stiff-neckedness, and recurring idolatry. మెడవెంచని వారు అని, విగ్రహారాధన తిరిగి చేసేవాళ్ళని, తిరుగుబాటు చేసేవాళ్ళన్న విషయంలో వాళ్ళు ప్రసిద్ధి చెందినవారు. So to proclaim the message of God's anger to such folks is nothing but carrying one's own death warrant. అటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క కోపము గురించి వర్తమానం చెప్పాలి అంటే అది మరణ శిక్ష ఆహ్వానించడమే. మెడకు తాడు తగిలించుకున్నట్టే. And fifth problem. ఇప్పుడు ఐదవ సమస్య. As mentioned before, Jeremiah was a Levite. ఇందాకే ముందుగానే చెప్పుకున్నట్టు ఇర్మియా తను లేవీయుడు. He might be dreaming about the safe and relaxed indoor Levitical ministry in the temple. ఆలయము లోపల ఎంతో సౌఖ్యంగా సుఖంగా చేయగలిగే ఈ యాజకత్వపు పని ఆశించినట్టున్నాడు. A prophet's office is more dangerous. ఒక ప్రవక్తగా ఉండడము ఆ పని చాలా ప్రమాదకరం. Because he has to go out into the midst of the people and announce the unpleasant message. ఎందుకంటే ప్రజల మధ్యలోనికి వెళ్ళి దేవుడు చెప్తున్న ఇష్టము కాని వర్తమానాన్ని వాళ్ళకి తెలియజేయాలి. And most people in Jeremiah's shoes would have inclined toward living a life of the priest, not prophet. ఇర్మియా స్థానంలో, ఇర్మియా పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రవక్త కంటే యాజకుడిగా చక్కగా ఉండడానికే ఇష్టపడేవారు. And this is another problem. ఇది ఇంకొక సమస్య. Priest versus prophet. అంటే ఒక యాజకుడు కాకుండా ప్రవక్త. In our language, just jovially, మన భాషలో కొంచెం నవ్వుకోవడానికి చెప్పాలంటే, హాస్యాస్పదంగా చెప్పాలంటే, priest's food is guaranteed. ఒక యాజకునికి ఆహారము గ్యారంటీగా ఉంటుంది. Because every day people will be offering offerings, different kinds of offerings, and his part will come every day. ఎందుకంటే ప్రతిరోజు కూడా చాలా మంది ప్రజలు వచ్చి అక్కడ బలులు అర్పిస్తూ ఉంటారు. అర్పించిన బలులలో నుంచి యాజకుడికి రావాల్సిన భాగము తనకి వచ్చేస్తూ ఉంటారు. So probably in generally speaking, a priest will have non-vegetarian every day. అందుకనే సాధారణంగా చెప్పుకోవాలంటే ఒక యాజకుడు ప్రతిరోజు కూడా మాంసాహారమే తినొచ్చు. His wife and children will be very happy. తన భార్య పిల్లలు వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. People will come forward to give their daughter in marriage to such priest. అటువంటి యాజకుని కుమారునికి ఆ అమ్మాయిని ఇవ్వడానికి అనేక మంది ముందుకు వస్తూ ఉంటారు. So it is a pleasant life. అదెంతో హాయిగా ఉండే జీవితం. What about prophet? మరి ప్రవక్త సంగతి ఏంటి? Next meal is not guaranteed. తర్వాత భోజనం ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. Whether people will give food or throw stones, nobody knows. ప్రజలు ఆహారం పెడతారా లేకపోతే రాళ్ళు ఇసిరి కొడతారా ఎవరికి తెలియదు. And he is a Levite. ఇక్కడ ఈయన లేవీయుడు. So automatically his inclination was to become a priest. లేవీయుడు కాబట్టి తనకి సహజంగానే తను ఒక యాజకుడు అవ్వాలన్నట్టుగానే మనసు ఉండింది. Right from his childhood he may be reciting the law. తన బాల్యము నుంచే తన ధర్మశాస్త్రాన్ని అంతా కూడా ఆయన వల్లిస్తూ ఉండొచ్చు. And his father Hilkiah is also a priest. తన తండ్రి హిల్కియా కూడా ఆయన కూడా యాజకుడు. So this is the fifth problem. ఇది ఐదో సమస్య. Sixth problem. ఆరో సమస్య. Jeremiah was conscious of his deficiency in speech. ఇర్మియా తను మాట్లాడే విషయంలో మాంద్యము కలవాడు అన్న సంగతి ఎరుగును. Like Moses, he might have told God. మోషే చెప్పినట్టుగానే ఇర్మియా కూడా దేవుడితో చెప్పుండొచ్చు. Oh Lord, I am not eloquent, I am slow in speech and slow of tongue. ఓ దేవా, నేను మాంద్యము గలవాడని, నేను మాట్లాడలేను. So that is his complaint. అది తను చేసే ఫిర్యాదు. See, to address a rebellious people, you must have a thundering stone. తిరుగుబాటు చేసే ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక వర్తమానము లేకపోతే దేవుని వాక్యం చెప్పాలి అంటే చాలా గంభీరమైన స్వరం ఉండాలి. But man of God F.B. Meyer said, అయితే దైవజనుడు ఎఫ్బి మేయర్ ఆయన ఏమన్నాడంటే, the best speakers for God are frequently they who are least gifted with human eloquence. దేవుని కోసము మంచి వర్తమానికలు ఎవరు అంటే వారు వాక్చాతుర్యము తక్కువ ఉన్న వారే. Why it is so?
ఎందుకండి అలాగా? Suppose if they are having eloquency of speech, వారికి వాక్చాతుర్యమే కనుక ఎక్కువగా ఉంటే, and then they will say, I have given that speech, you see what a transformation in the people. అప్పుడు ఆయన అంటాడు కదా, చూడండి నేను ఇచ్చిన వర్తమానానికి ప్రజల్లో ఎటువంటి మార్పు కలిగిందో చూడండి అంటాడు. And we all know God cannot give his glory to another. మనందరికీ తెలుసు దేవుడు తన మహిమను ఎవ్వరికీ ఇవ్వడు. He may not share his praise with man. ఆయన తన స్తుతి మనుషునితోటి పంచుకోడు. God dare not expose his servants to the temptation of sacrificing their own net or trusting their own inability. తన బలహీనతలు చూసుకునే విషయంలో, అవన్నీ విడిచిపెట్టే విషయంలో దేవుడు వారిని అలాగా చేసేవాడిగా ఉండడు. So dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, don't be in despair when you don't have supernatural abilities. మీకు ఎన్నో తలాంతులు లేవని చెప్పి అలాగ నిరుత్సాహంగా నిస్పృహలో ఉండద్దు. So he was very slow in his speech. అందుకనే ఈ ఇర్మియా మాట్లాడే విషయంలో చాలా నిదానంగా ఉండేవాడు. Many times you must have heard about Brother Bhatsing also. చాలా సార్లు మీరు సహోదరుడు భక్సింగ్ గారి గురించి కూడా వినుంటారు. After he completed his engineering, తన ఇంజనీరింగ్ ముగించుకున్న తర్వాత, when God called him for ministry, ఎప్పుడైతే సేవ కొరకు దేవుడు పిలిచినాడు, he doesn't know much about the Bible in the beginning because with his own hands he hated the Bible and torn the Bible. ఆరంభ దినాలలో బైబిల్ గురించి ఆయనకి ఎక్కువగా తెలియదు. ఎందుకంటే బైబిల్ అంటే ఎంతో ద్వేషం ఉండేది. బైబిల్ని చింపేసినాడు కూడా. Now when God saved him ఎప్పుడైతే దేవుడు ఆయనని and రక్షించుకున్నాడు, God called him for ministry, ఎప్పుడైతే సేవ కొరకు దేవుడు ఆయనని the పిలిచినాడు, same problem. ఇదే సమస్య. Even those people who heard Brother Bhatsing, you can observe the stammering in his speech. ఎంతమంది అయితే సహోదరుడు భక్సింగ్ గారు ఇచ్చిన వర్తమానాలు విన్నారో, తను చెప్పేటప్పుడు కొద్దిగా నత్తి ఉండేది, అది గమనించుంటారు. So he acknowledged that. అది ఆయన ఒప్పుకున్నాడు. Lord, I am a stammerer, I am slow in speech. ఓ ప్రభువా, నాకు మాంద్యం ఉంది, అంటే నాకు కొంచెం నత్తి ఉంది, నేను మాట్లాడలేను. Use somebody. అందుకని వేరే వాళ్ళని ఉపయోగించుకోండి. But I will give all my income 100% to the ministry. ఆయన అన్నాడు, నేను ఉద్యోగం చేస్తూ నాకు వచ్చే సంపాదన అంతా కూడా 100% నేను సేవకే ఇచ్చేస్తాను అన్నాడు. Then God said, అప్పుడు దేవుడు I చెప్పాడు, want you, not your money. నాకు నీవు కావాలి, నీ డబ్బు కాదు. This is what F.B. Meyer said. ఇదే FB మేయర్ గారు అంటున్నారు. So Jeremiah was having the same problem. ఇర్మియాకి కూడా ఇదే సమస్య ఉండింది. And seventhly, the seventh problem, ఏడో సమస్య ఏంటంటే, to be useful vessel unto the Lord, you must be available when he calls. దేవునికి ఉపయోగకరమైన పాత్రగా ఉండాలి అంటే దేవుడు పిలిచినప్పుడు మనం అందుబాటులో ఉండాలి. When he appoints you for a specific task, don't take a back step. ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమే ఆయన మిమ్మల్ని నియమించినప్పుడు మీరు వెనకంజ వేయొద్దు. God wants your, many times we heard, God wants your availability, not your ability. చాలాసార్లు మనము ఈ మాట విన్నాము. దేవుడు నీ సామర్థ్యం చూడట్లేదు, కానీ నువ్వు అందుబాటులో ఉన్నావో లేదో చూస్తున్నాడు. So the able God will enable you knowing your feeble nature. అందుకనే సామర్థ్యం కలిగిన దేవుడు మీ బలహీనత తెలిసి ఆయన మిమ్మల్ని బలపరిచి మీకు సామర్థ్యం ఇస్తాడు. The only thing that God demands of you is absolute consecration to his purpose. తన ఉద్దేశం నిమిత్తమే మీరు సంపూర్ణంగా ప్రతిష్ఠించుకోవడమే మీ దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్న సంగతి. And also your willingness to go on any errand on which he may send you. ఆయన ఏ పని నిమిత్తమైతే మిమ్మల్ని పంపిస్తాడో అది జరిగించడానికి మీకు కూడా సిద్ధపాటు ఉండడమే ఆయన So he కోరుతున్నాడు. was always taking a back step. అయితే ఇర్మియా ఆయన ఎప్పుడు వెనకంజ వేస్తూ ఉన్నాడు. God has pushed him. దేవుడే ఆయనని నెట్టినాడు. Yeah, if you see the life of Jeremiah, ఇర్మియా జీవితం కనుక మీరు చూస్తే, during the days of 5 kings, he prophesied. 5 రాజుల కాలంలో ఆయన ప్రవచించినాడు. Not only that, అంతేకాదు, yeah, wonderful ministry he has done. అద్భుతమైన పరిచర్య చేసినాడు. Of course, history says he was stoned to death in Egypt. చరిత్ర ఏం చెప్తుందంటే ఐగుప్తులో తనని రాళ్లతోటి కొట్టి చంపేసినారు. Daniel and others were taken away as captives and he escaped to Egypt from the land of Judah. దానియేలు ఇతరులు ఎప్పుడైతే చెరపట్టబడి తీసుకువెళ్ళబడినారో, ఇర్మియా ఆయన యూదా దేశంలోకి తప్పించుకొని పారిపోయినాడు. Why? ఎందుకు? God wanted to use him in a different way. It is not that he became timid. అక్కడ ఏదో పిరికివాడైపోయి పారిపోయినాడని కాదు, కానీ దేవుడు తనని వేరే విధానంలో ఉపయోగించుకోవాలనుకున్నాడు. కాబట్టి During those days, ఆ దినాలలో God used him as a prophet for those people who have not gone to Babylonian captivity. బబులోను చెరకి వెళ్ళని ప్రజలు ఎవరైతే ఉన్నారో
వారి మధ్యలో దేవుడు ఆయనని ప్రవక్తగా వాడుకున్నాడు. Because he was not in Babylon, he is outside Babylon. ఎందుకంటే ఆయన బబులోనులో లేడు, బబులోను వెలుపట ఉన్నాడు. And secondly, రెండవది his contemporary, that is Ezekiel. తన సమకాలికుడు యెహెజ్కేలు. And God used him as a prophet for the Jews in Babylonian captivity. బబులోను చెరలో ఉన్న ఆ యూదులకు యెహెజ్కేలును దేవుడు ప్రవక్తగా So for వాడుకున్నాడు. the people who have not gone to Babylonian captivity, Jeremiah was the prophet. For those people who have gone to the captivity, Ezekiel was the ఎవరైతే prophet. బబులోనికి చెర పట్టబడకుండా బయటే ఉన్నారో వారికి ఇర్మియా ప్రవక్తగా ఉన్నాడు. బబులోనులో ఎవరైతే చెరపట్టబడి అక్కడ ఉన్నారో వారికి యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్నాడు. Another prophet was there, a contemporary. వీరికే సమకాలికుడైన ఇంకొక ప్రవక్త ఉన్నాడు. Who is he? ఎవరైనా? Daniel. దానియేలు. He is also a prophet. ఆయన కూడా ఒక ప్రవక్త. And he prophesied much more than these people, though only few chapters are there. ఈ ప్రజల కంటే అధికంగా ఆయన ప్రవచించినాడు. దానియేలు గ్రంథంలో కొన్ని అధ్యాయాలే ఉన్నప్పటికీ What is happening in 21st century today also he prophesied. 21వ శతాబ్దము నేటి దినాలలో ఏమైతే జరుగుతుందో దానిని కూడా దానియేలు ప్రవచించినాడు. So God has used Daniel as a prophet among the royal people. దానియేలుని దేవుడు ఈ రాజుల మధ్యలో రాజరికంలో ఉన్న వారికి ప్రవక్తగా వాడుకున్నాడు. That's why whenever you read the name Daniel, some king and some kingdom will be attached to it. అందుకనే దానియేలు గురించి మీరు ఎప్పుడు చదివినా గానీ ఏదో ఒక రాజు ఏదో ఒక రాజ్యము దానికి జత చేయబడి So ఉంటాడు. God has not left anybody. అందుకనే దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. Not out of timidity he ran to Egypt, but he escaped to Egypt according to God's purpose. ఇర్మియా ఏదో పిరికితనముతోటి యూదాకి పారిపోలేదు గాని ఆయన దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడడానికే అక్కడికి వెళ్ళిపోయాడు. God used Ahikam and Gedaliah, the governor, to help Jeremiah. అహికాము గెదల్యా ఏ గవర్నర్లు అయితే ఉన్నారో వారు ఇర్మియాకి సహాయం చేసినారు. So brothers and sisters, అందుకనే సహోదర సహోదరులారా, as God called and chose and commissioned Jeremiah, ఇర్మియాని దేవుడు పిలిచి ఆయనకి పని అప్పగించి ఆయనని నియమించినప్పుడు నియమించినట్టుగా he may be calling you also. ఆయన మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు. So don't hesitate. అందుకని మీరు వెనకం చేయొద్దు. Don't look into your deficiencies. మీ యొక్క బలహీనతలు చూసుకోవద్దు. Ascertain his call. తన పిలుపుని నిశ్చయపరచుకోండి. Most important thing is be under his touch and deliver the message. తన తాకిడి కింద ఉండి తన వర్తమానాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉండడమే చాలా ప్రాముఖ్యమైనది. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు our తండ్రి, gracious God, మా కృప కలిగిన దేవా, we thank thee for these encouraging words. ఈ ప్రోత్సాహకరమైన వాక్యాల గురించి మీకు వందనాలు. Sometimes, oh Lord, we hesitate to go forward though you have commissioned us. కొన్నిసార్లు మీరే మమ్మల్ని నియమించినప్పటికీ కూడా ముందుకు వెళ్ళడానికి మేము సందేహిస్తూ ఉంటాం. Undoubtedly we are feeble people. అనుమానము లేదు, మేమెంతో But our బలహీనమైన. enable God, అయితే మీరు సామర్థ్యం కలిగిన you దేవుడు. will enable us. మీరే మాకు ఆ సామర్థ్యం You కలిగజేస్తారు. will, oh Lord, in our weakness, your strength will be perfected. ఓ ప్రభా, మా బలహీనతలోనే మీ శక్తి మాకు పరిపూర్ణం The చేయబడుతుంది. dear ones who are hearing this message, ప్రియులు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో let them take courage in spite of their deficiencies. వారి బలహీనతలు పలతనాలు ఉన్నప్పటికీ కూడా వారు ధైర్యం పొందుదురు గాక. Sometimes the people who are going to hear our message, they may not be receptive. కొంతమంది ఎవరైతే ఈ వాక్యాన్ని వింటారో వారు ప్రతిస్పందించకపోవచ్చు. Oh Lord, the people who are going to hear our message, what we are going to tell, oh Lord, like the Israelites, they may not be receptive. ఓ ప్రభా, మేము కొన్నిసార్లు ఏ వాక్యాన్ని అయితే ప్రజలకి అందిస్తూ ఉంటామో ఇశ్రాయేలీల మాదిరిగా వాళ్ళు ఈ వాక్యానికి వాళ్ళు ప్రతిస్పందించరు. They may be rebellious. వారు తిరుగుబాటు But చేసేవారు. help us not to be discouraged. ప్రభా, మేము నిరుత్సాహం పొందకుండా ఉండలాగా సహాయం చేయండి. Our job is to do the work and your job is the results. ప్రభా, మేము మీరు అప్పగించిన పని చేయడమే మా పని. దాని ప్రతిఫలం అంతా మీరే చూసుకుంటారు. Our job is to sow the seed, that's all. మా పని కేవలము విత్తనము నాటడమే. Whether it is 30% or 60% or 30-fold or 60-fold or 100-fold, sometimes it may be less or more also. Oh Lord, it is the work of the Holy Spirit. అది 30 60 100 కొన్నిసార్లు కొద్దిగా ఎక్కువగా అయినప్పటికీ అదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత జరిగించబడిన పని. Help us to do our job faithfully depending upon you. మేము చేయవలసిన పని మీ మీద ఆధారపడి నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.
God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.